నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నిఖిత. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ పట్ల ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. బేబీ రాణి జువ్వాల రాంబాబు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ రాణి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెరవల్లి ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జువ్వాల రాంబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లకు సాధనకై చేస్తున్న నిరావాదిక సమ్మె 12వ రోజుకి చేరింది. ఈ నిరావాదిక సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ని అమలు చేయాలని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరావాదిక సమ్మెకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెరవల్లి ప్రాజెక్ట్ గౌరవ అధ్యక్షులు జువ్వాల రాంబాబు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేబీ రాణి, మేరీ విక్టోరియా, సూర్యకాంతం, ధనలక్ష్మి, మాధవి, బోడమ్మ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. వారు మీడియాతో మాట్లాడతారు. మరి 12 రోజుల నుంచి కూడా జిల్లా మొత్తం మీద అన్ని కేంద్రాలకు వెళ్ళి, ప్రాజెక్ట్ కార్యాలయాల వద్దకు వెళ్ళి కార్యదర్శిగా మరి వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ బేబీ రాణి గారు తిరుగుతున్నారు. మేమంతా కూడా సమ్మె జయప్రదం చేయడం కోసం వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల్ని, సంఘాలని, స్వచ్ఛంద సంస్థలని, రాజకీయ పార్టీలు కూడా మద్దతు కూడగడుతున్నాము. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో చాలా నిరంకుశంగా మొండి వైఖరితో ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చాక మీ సమస్యలన్నీ నేను పరిష్కారం చేస్తాను హామీని ఇచ్చాడు. ఆ హామీనే అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్తగా అడిగేది ఏమీ లేదు. మరి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పింది. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అని అందరికీ కూడా తెలుసు. అంతేకాదు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ఇవ్వడంలో చాలా విఫలమవుతుంది. చాలా సెంటర్స్లో మరి సందర్భాలు కలుషితమైన ఆహారం రావడం, కోడిగుడ్డులోను అలాగే ఖర్జూరంలోను రైస్లో కూడా కొన్ని పురుగులు పట్టడం, పాములు కూడా వచ్చే కోడిగుడ్డులో పాములు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ప్రభుత్వం నాణ్యమైన ఆహారం సరఫరా చేయట్లేదు. కాబట్టి బాధ్యతగా సామాజిక స్పృహతోటి ఈరోజు చేస్తున్న అంగన్వాడీ సమ్మెలో ఇది ఒక భాగంగా ఉంది, నాణ్యమైన ఆహారం. అందుకే తల్లులందరూ కూడా, పిల్లలందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఇస్తున్నారు. మరి ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గారైన బేబీ రాణి గారు మాట్లాడతారు. ఓకే సార్. 12 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చి సమ్మెను చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించకుండా కేవలం డబ్బుతో పనిలేని డిమాండ్స్ని మాత్రమే నెరవేరుస్తామని చెప్పి జీవోలు ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టి విధుల్లోనికి హాజరు కమ్మని, ఆ విధులు హాజరు కావడానికి లబ్ధిదారులు, గర్భవతులు, బాలింతలు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు విధులకు హాజరు కావాలని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఎవరైతే గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంగన్వాడీలకి మద్దతుగా ఉన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు పీడీలు వెళ్ళి అంగన్వాడీ సెంటర్లో ఫీడింగ్ ఇస్తామని చెప్పినప్పుడు మా టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమస్యను ముందు తీర్చండి, ఆ తర్వాత మాకు ఫుడ్ పెట్టండి అని చెప్పేసి లబ్ధిదారులే వ్యతిరేకించే పరిస్థితి. అంటే ఈ రోజున ఏదైతే 26,000 రూపాయలు కనీస వేతనం ఉందో, కనీస వేతనాన్ని ప్రక్కన పెట్టి కేవలం అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్, అంగన్వాడీ రిటైర్మెంట్ ఏజ్ని పెంచి వాటికి సంబంధించిన జీవోలు ఇచ్చి అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వకుండా, గ్రాడ్యుటీ అమలు చేయకుండా ఆర్థికంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉంది. కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పే పరిస్థితి. మరి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షలాది రూపాయలు వేతనాలు ఇచ్చుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు ఎలా వస్తుందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలకి కనీస వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ కూడా అమలు చేయాలి. ఈరోజు ఈ డిమాండ్స్ను తీర్చకుండా అంగన్వాడీ సెంటర్లకి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం పంపించి అంగన్వాడీ సెంటర్ల తాళాలు
సుత్తులు సేనాలు ఇచ్చి పగలగొట్టించిన పరిస్థితి. దీని గురించి అడిగితే మంత్రి గారు మేము ఎవరూ కూడా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టమని చెప్పలేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎవరు అంత ఉత్సాహంగా అంగన్వాడీ సెంటర్ల మీదకి 10-15 మంది అధికారులు పంపించి అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టించారు? ఆ విధంగా పగలగొట్టిన వారి మీద కేసులు పెట్టమంటారా అంటే ఆవిడ ఏ విధమైన సమాధానం చెప్పకుండా నవ్వుతూ పక్కకు తప్పించిన పరిస్థితి. అంటే అంగన్వాడీల పట్ల ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి సిద్ధశుద్ధి లేదు. అంగన్వాడీలు ఎన్ని రోజులు సమ్మె చేసుకున్నా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి. కాబట్టి మేము ఈ సమ్మె సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో కనీస